సో ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. మేడం అసలు క్లాసులు సరిగ్గా చెప్తుందా? అసలు ఈ కడప అమ్మాయి అని ఒక అమ్మాయి ఉండేది, అంటే తన స్టూడెంట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్, ఒక ఐఏఎస్ అవుదాం ఒక ఐపీఎస్ అవుదాం అని చెప్పి దీనికి సంబంధించి అశోక్ నగర్లో అడుగుపెట్టింది చాలా కళలతోటి. సో అయితే ఇక్కడ యూపీఎస్సీ కోచింగ్ ఈ మేడం దగ్గర జాయిన్ అయింది. ఒక ఐఏఎస్ అవుదాం ఒక ఐపీఎస్ అవుదాం అని చెప్పి కడప నుంచి వచ్చింది. చాలా పేద మధ్యతరగతి నుంచి, పేద కూడా కాదు మధ్యతరగతి కూడా కాదు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. వచ్చి సో ఈమె చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ఈ మేడం దగ్గరకు వచ్చి మాకు రిజల్ట్స్ రిలీజ్ అయిన రోజు ఇంతమంది వచ్చారు అంతమంది, మాకు తెలుసు కదా మనకి హడావుడి ఎట్లా జరుగుతుంది అశోక్ నగర్లో. వన్స్ యూపీఎస్సీ క్రాక్ చేసి ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే టైంలో ఎంతమంది ఎలా ఉంటుంది ఏంటి. సో అంటే చాలా ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి పల్లెటూరు నుంచి వచ్చేటప్పుడు సో కలెక్టర్ అవ్వడానికి వచ్చారు, ఒక కలెక్టరే వచ్చారు అన్నట్లు ఎంత సంతోషంతో ఒక మోటివేట్ అయిపోయి ఇన్స్పైర్ అయిపోయి అశోక్ నగర్లో వచ్చి చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ అలాగా ఈ మేడం మాటలు నమ్మి ఒక స్టూడెంట్, వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వచ్చి ఇక్కడ జాయిన్ అయింది. ఎస్, ఈ వీడియోలో కాంట్రవర్సీ గురించి మాట్లాడుకుందాము, ఎవరు దీని గురించి మాట్లాడు, చాలామందికి తెలియని విషయం ఇది. అయితే ఈ టైంలో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వచ్చి జాయిన్ అయింది. అయితే ఈ మేడం మాటలు నమ్మి ఈ మేడం దగ్గర జాయిన్ అయింది. జాయిన్ అయితే ఈ మేడం ఏం చేసిందో తెలుసా? సరిగ్గా క్లాసులు చెప్పించలేదు. దీనికి సంబంధించి అసలు ఎలా మీ అందరికి తెలుసు కదా. సో ఒక బ్యాచ్ కంప్లీట్ చేయరు, ఒకటే పర్సన్ ఉంటారు ఫ్యాకల్టీ. ఏమనంటే యూపీఎస్సీ నేను క్రాక్ చేశా అంటారు, లేకపోతే దీనికి సంబంధించి కనీసము ఫ్యాకల్టీ ఉండరు, డౌట్స్ క్లియరెన్స్ ఉండదు, టెస్ట్ సిరీస్ ఉండదు. సో దానికి సంబంధించి మనందరికి తెలుసు అసలు ఏది ఆన్ టైంకి సిలబస్ కాదు, అసలు సరైన ఫ్యాకల్టీ ఉండరు. ఒక గొర్రెల మందిలాగా 700 మంది 600 మంది ఒకటే క్లాస్లో వేస్తారు. ఇదే విషయాన్ని ఆమెకు నచ్చక, ఆమె అంటే ఆ స్టూడెంట్కి, కడప నుంచి వచ్చిన ఆ పేద విద్యార్థికి నచ్చక ఆమె ఒక వీడియో చేసింది. ఆ వీడియో చేస్తే దీనికి సంబంధించి ఆ అమ్మాయిని అష్ట కష్టాలు పెట్టారు. ఎంతమందికి తెలుసు ఆ అమ్మాయి హైదరాబాద్ పోలీస్ స్టేషన్కి వచ్చిందని నాకు తెలిసిన సమాచారం. అంటే హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పిలిపించారనేది నాకు సమాచారం. ఇది ఎంతవరకు అంటే కొంతవరకు ఇప్పుడు ఏమవుతుంది, సో వీడియో భయపెట్టో బెదిరించో ఏదో చేసి అమ్మాయిని వీడియో తీపించేశారు. అసలు ఆ అమ్మాయికి అశోక్ నగర్లోనే లేకుండా చేసింది ఈ మేడం. ఇలాగా ఇప్పుడు కొత్తగా ఒక దందా మొదలుపెట్టింది, నెగిటివ్ గూగుల్ రివ్యూస్ ఇప్పించడం అనేది పిల్లల్ని రెచ్చగొట్టి. సో దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను, ఇంకొక వీడియోలో మాట్లాడతాను, నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఒకటే మనం అందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ దందా అనేది ఇంకెంతకాలం చేస్తారు ఇలాగే, ఇంకెంతమందిని బెదిరిస్తారు, ఇంకెంతమందిని భయపెడతారు. నేను పేరు రివీల్ చేయట్లేదు అనుకోవద్దు, పేరు రివీల్ చేయాల్సిన టైంలో రివీల్ చేస్తాను ఖచ్చితంగా, త్వరలో అనేది కూడా ఖచ్చితంగా మాట్లాడతాను. సో ఈ ఏదైతే చేస్తున్న ఛానల్స్లో ఈ పిల్లల్ని రెచ్చగొట్టి ప్రొవోక్ చేస్తున్న విషయాలు ఆపకపోతే నెక్స్ట్ ఫర్దర్గా దాని గురించి ఖచ్చితంగా మాట్లాడతాను. దాని గురించి కూడా వాంటెడ్గా స్టూడెంట్స్లో కలిసిపోయి ఇలాంటి పనులు చేయడం మానుకోవాలి. ఎనీవే, ఇది ఒకసారి ఆలోచించండి. ఇలాగ చాలా మందిని మోసం చేసింది, చేస్తుంది కూడా. ఎవరా మేడం? మీరు కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ.